ఎందుకంటే 400 సంవత్సరాలకు పైగా హైదరాబాదు తెలంగాణ ప్రాంతంలో అంతర్భాగం. ఈ హైదరాబాదులో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వారు, అన్ని సంస్కృతులకు చెందినటువంటి వారు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు కూడా ఎవరికి కూడా ఏ రోజు కూడా హైదరాబాద్లో జరగలేదు. అట్లాంటి హైదరాబాద్ నగరం యొక్క బ్రాండ్ ఇమేజ్ను పాడు చేయడానికి మాత్రమే ఈరోజు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో లా అండ్ ఆర్డర్ ఏదైతే శాంతి భద్రతల ఏదైతే విభాగం ఉంటుందో దాన్ని గవర్నర్ చేతిలో పెట్టాలని నిర్ణయం తీసుకోవడం నిజంగా తెలంగాణ ప్రజలు ఇది కించపరచడం అవుతుంది. ఇది రాజ్యాంగానికి కూడా విరుద్ధం. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ సబ్జెక్ట్ అనేది స్టేట్ సబ్జెక్టు. మనకు స్టేట్ సబ్జెక్టు, సెంట్రల్ సబ్జెక్టు, కాంకరెంట్ సబ్జెక్ట్ అనేటువంటి చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నాం. లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా స్టేట్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం అంటే లేనిపోని ఒక వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు. హైదరాబాద్లో పెద్ద ఎత్తున శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అవుతుంది, సీమాంధ్రలో రక్షణ ఉండదనేటువంటి దుష్ప్రచారం చేయడం వల్ల సీమాంధ్ర ప్రాంత నాయకుల ఒత్తిడికి లొంగినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీన్ని మనం పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దీని గురించి మన ముందు కేఆర్ నందన్ గారు, రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సార్